నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ ఎగ్జిబిషన్ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో పాటు సత్యేందర్ గారు ఉన్నారు. ఆ ఏర్పాట్లకు సంబంధించి ఎలా ఉన్నాయనేది వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయండి. ఫస్ట్కి ఇనాగరేషన్ కోసం అని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. ఇక్కడ మా యొక్క డిపార్ట్మెంట్స్ అన్ని సబ్ కమిటీస్ అంటాం మేము వాటిని. అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని సబ్ కమిటీస్ ముమ్మరంగా పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి మీకు? అట్లా మాకు 3000కు పైననే అప్లికేషన్స్ వచ్చాయి. మాకున్న 2400 స్టాల్స్కి గాను సరిపడా కంటే కూడా ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి. అండ్ అన్నీ కూడా అలాట్మెంట్స్ అవుతున్నాయి. నెక్స్ట్ వీక్కి అన్నీ పూర్తయిపోతాయి. అంటే ఏమన్నా అప్లికేషన్స్ తీసుకుంటున్నారా ఈసారి? అప్లికేషన్స్ అంటున్నారా సార్? దీనికి సంబంధించి జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా? ఇంతమంది ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఫైర్ యాక్సిడెంట్ జాగ్రత్తలు చాలా తీసుకున్నామండి. ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ చాలా తీసుకున్నాము. ఆల్ రౌండ్ ద గ్రౌండ్ మేము ఫైర్ సేఫ్టీ ఇవన్నీ హైడ్రెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేశాము. బిసైడ్స్ దట్ వీ ఆల్సో హ్యావ్ ఫైర్ ఇంజన్ కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ మొబైల్ బైక్స్, ఫైర్ బైక్స్ అని అవి కూడా డిప్లాయ్ చేసి పెడతాం మేము ఇక్కడ. మహిళలకి ఇక్కడ ఎంతమంది ఇప్పటివరకు అప్లికేషన్ ఇచ్చారు మహిళలకు సంబంధించి? అంటే మహిళలకని కాకుండా మోస్ట్లీ మా దగ్గర ఈ ఆఫ్ లేట్ కొద్దిగా మహిళలు ఎక్కువనే పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో స్టాల్స్ ఎన్ని చేశారనేది ఇప్పటికిప్పుడు చెప్పలేము మేము, కానీ చాలా మటుకు ఇప్పుడు రాను ఎక్కువ మహిళలే ఎక్కువ అప్లై చేస్తున్నారు స్టాల్స్లలో. వాళ్ళే పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు పాల్గొనడము, వాళ్ళ ప్రోడక్ట్స్ తెచ్చి అమ్మడము, లైక్ వాళ్ళ ఇంట్లో కూడా తయారు చేయడము, కాటేజ్ ఇండస్ట్రీ అంటాం అట్లాంటిది. వాళ్ళ ఇళ్లలో కూడా తయారు చేసే ప్రోడక్ట్స్ కూడా తెచ్చి అమ్మడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఎన్నికల కోడ్ వల్ల ఏమన్నా ఏర్పాట్లకి ఏమన్నా కొంచెం లోడ్ జరిగింది అనుకోవచ్చా? అయింది కదండి. ఎన్నికలకి ఇప్పుడు మా దగ్గర 2 కాలేజెస్ ఉన్నాయి ప్రెమైసెస్లో. ఆ 2 కాలేజెస్లలో 2 కాన్స్టిట్యున్సీకి సంబంధించి బ్యాలెట్ బాక్సెస్ అవన్నీ కూడా పెట్టారు. సో అక్కడ బ్యారికేడింగ్ చేసి అవన్నీ కూడా బందోబస్తు అది చేశారు. కాబట్టి దాని మూలాన కొద్దిగా స్టాల్ కన్స్ట్రక్షన్ కొద్దిగా మాకు హ్యాంపర్ అయింది, డిలే అయిపోయింది అది. సో అది మేము అవన్నీ కూడా ఓవర్కమ్ అయిపోయి మేము అన్ని ప్రిపరేషన్స్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏర్పాట్లకు సంబంధించి ప్రారంభించడానికి ఎవరెవరు వస్తున్నారు? యాజ్ యూజువల్ మా దగ్గర ఎవ్రీ ఇయర్ ప్రారంభించడానికి సీఎం వస్తారు. ఈసారి కూడా సీఎం వస్తారు అంతే. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారండి. సీఎంతో పాటు ఇంకెవరైనా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందండి? అదైతే మాకు తెలియదు. మేము సీఎంనే ఇన్వైట్ చేస్తాం, ఎప్పుడు కూడా సీఎంనే ఇన్వైట్ చేస్తాం. ఇక సీఎం మీకు తెలుసు కదా, సీఎం గారితో పాటు ఎవరైనా మంత్రులు వస్తే వాళ్ళని కూడా అకామిడేట్ చేస్తాం అంతే తప్ప మేము సీఎంనే కాన్సన్ట్రేట్ చేస్తాం. ఏర్పాట్లకు సంబంధించి మొత్తం ఇప్పటికే పూర్తవుతుంది నేను చెప్తున్నారు. జనవరి 1 కల్లా జనవరి 1లో ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ప్రారంభించడానికి కూడా సీఎం గారు కూడా వస్తున్నారని చెప్పేసి సత్యేంద్ర గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ వెంకటేష్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.